లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ నుంచి మనకి జాబ్ క్యాలెండర్ నిన్నైతే రిలీజ్ చేశారనమాట. మనకు అఫీషియల్గా ఎన్ని వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు, అలాగే ఎన్ని ఫేజెస్లో మనకు కండక్ట్ చేస్తున్నారు, అలాగే ఫేజ్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఫేజ్ 3 ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఫేజ్ 4 ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే మనకి ఏపీ గవర్నమెంట్ అనేది టోటల్గా వచ్చేసి 10,060 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతుంది అనమాట. మనకు టోటల్గా వచ్చేసి 4 ఫేజెస్ ఉంది. ఆల్రెడీ ఫేజ్ 1 అయితే మే 15 అయితే రిలీజ్ చేసింది. ఇంకా ఫేజ్ 2 వచ్చేసి మనకి సెప్టెంబర్ 15 వచ్చేసి రిలీజ్ చేయబోతుంది అనమాట నోటిఫికేషన్ అనేది. ఇందులో వచ్చేసి 3,231 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతుంది. ఆ తర్వాత ఫేజ్ 3 వచ్చేసి అక్టోబర్ 15 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి 2,311 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫేజ్ 4 అనమాట. ఇది కూడా అక్టోబర్ 15 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి 2,995 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట టోటల్గా వచ్చేసి. తర్వాత మనకు డిపార్ట్మెంట్ వైజ్ మేజర్ పోస్టుల బ్రేక్ డౌన్ చూస్తే మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ ఉంది. టోటల్గా వచ్చేసి మనకు 673 పోస్టులు అయితే మనకు ఫిల్ చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి డిప్యూటీ కలెక్టర్స్, జిఎస్టీ ఆఫీసర్స్, అకౌంటెంట్స్ ఈ పోస్టులకి అయితే మనకు భర్తీ చేయబోతున్నారు అనమాట మన గ్రూప్ 2 సర్వీసెస్ అనేది. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్డిఎస్సీ అనమాట. ఇందులో వచ్చేసి 2,991 పోస్టులు అయితే మనకు ఫిల్ చేయబోతున్నారు. మనకు సెకండరీ స్కూల్ టీచర్స్ అనమాట, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ మనకు ఈ పోస్ట్కి ఫిల్ చేయబోతున్నారు అనమాట. అలాగే పోలీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్లో టోటల్గా వచ్చేసి 2,800 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతుంది అనమాట ఏపీ గవర్నమెంట్ అనేది. ఇందులో మెయిన్గా వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ పోస్టులు, అలాగే కానిస్టేబుల్, సివిల్, అలాగే ఆర్ముడు. ఆ తర్వాత ఫైర్ మ్యాన్, అలాగే డ్రైవర్ ఆపరేటర్స్, అలాగే జైల్ వార్డెన్స్, ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ అనమాట. టోటల్గా వచ్చేసి మనకు 2,800 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి. ఆ తర్వాత ఇంజనీరింగ్, అలాగే పవర్ యూటిలిటీస్ ఇందులో వచ్చేసి మనకు 1,148 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పవర్ యూటిలిటీస్లో మనకు 629 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇరిగేషన్లో, అలాగే పంచాయతీ రాజ్లో. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మనకి ఇందులో వచ్చేసి 1,523 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్స్ అనమాట. ఈ వేకెన్సీస్కి అయితే ఏపీ గవర్నమెంట్ అయితే ఫిల్ చేయబోతుంది అనమాట. టోటల్గా వచ్చేసి 10,060 వేకెన్సీస్. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ పొజిషన్స్కి మనకి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మన గ్రూప్ 1 సర్వీసెస్కి వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తుండాలి. ఆ తర్వాత మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్కి వచ్చేసి మనకి ఏదైనా డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తుండాలి. ఇంకా పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. 10+2 అయితే మీరు పాస్ అయి ఉండాలి, లేదా దీనికి ఈక్వలెంట్ ఏదైనా సరే మీరైతే పాస్ అయి ఉండాలి. ఇంకా ఆ తర్వాత గ్రూప్ 2 సర్వీసెస్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. మనకు ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ మనకి లేదా ఈక్వలెంట్లో అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వచ్చేసి ఏఈకి వచ్చేసి ఏదైనా డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తుండాలి. అంటే ఇంజనీరింగ్లో వచ్చేసి మనకి సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ మనకైతే ఫినిష్ చేసి ఉండాలన్నమాట.